హలో అండి. వాళ్ళ కెలాడియం ముక్క నేను తీసేసి రిపోర్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పాట్ చాలా పాతగుంది. ఇది నేను ఎంట్రన్స్ దగ్గర అక్కడ బయట అక్కడ పెట్టుకోలేను. అంటే ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్న దగ్గర పెడితే పాట్ కూడా మంచిగా ఉండాలి కదా! అందుకే నేను వేరే పాట్‌లో పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను ఇప్పుడు ఇది కరెక్ట్ టైము. ఇప్పుడు సమ్మర్‌లో ఇది ప ప పెరుగుతుంది. బాగానే పెరుగుతది. ఇప్పుడు రిపోర్ట్ చేసుకున్నా గానీ ఇది కరెక్ట్ టైము. మార్చ్, ఏప్రిల్ వీటికి ఈ మంచి సీజన్. ఎండ ఉండాలి వీటికి కొంచెము. అంటే డైరెక్ట్ సన్‌లైట్ పడకున్నా గానీ బ్రైట్ లైట్ ఉండాలి. ఇంక ఈ మొక్కొచ్చేసి మనకి చాలా వెరైటీస్ ఉంటాయి. మనం అసలు పెట్టుకోవాలనుకుంటే గనుక ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ బ్రైట్ లైట్ ఉండాలి. బ్రైట్ లైట్ లేకుంటే మాత్రము ఇది మొక్క రాదు. కొంచెం ఎండ పడితే కూడా ఇది అంటే కలర్స్ వేరియేషన్ బావుంటది. ఇంక ఇది నేను రిపోర్ట్ చేసుకుంటున్నాను. ముందు రోజే నేను దానికి వాటర్ బాగా పోసేసి పెట్టినాను. మళ్ళీ ఈవినింగ్ పోసినాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఇప్పుడు తీస్తున్నాను. ఇప్పుడు ఇది చామగడ్డ దుంప మాదిరిగా ఉంటుంది ఇది. దీని నుంచి నేను ఇంకో బల్బ్స్ కూడా తీసి పెట్టొచ్చు కానీ నాకు పాట్స్ రెడీగా లేవని ఒకటే దాంట్లో పెడుతున్నాను. కలర్స్ చాలా ఉంటాయి. మనం ఇంట్లో పెట్టుకున్నా కానీ కొంచెం వెలుతురున్న దగ్గర పెట్టుకుంటే అసలు ఫ్లవర్ వేస్ కూడా అవసరం లేదు. అన్ని కలర్స్ ఉంటాయి. చాలా బాగుంటాయి. కలర్స్ని బట్టి కూడా రేట్ ఉంటుంది ఇది కొంచెము. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కెలాడియం మొక్కని ఈజీగా రఫ్ మొక్క ఒకవేళ పోయింది అనుకున్నా కానీ అది అంటే నా దగ్గర ఇంతకుముందు పింక్ ఉండేది. అది నేను ఇప్పుడు 2 కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర. మంచి పింక్ ఉండేది. అది మాత్రం నేను పోయిందనే అనుకున్నాను. అది నేను తెచ్చుకున్నప్పుడు పాట్ అంటే అక్కడ పెట్టేసి వచ్చినాను. యాక్చువల్‌గా అందులో ఉండింది అది. నాకు తెలియక నేను అది తెచ్చుకోలేదు. ఇప్పుడు నేను ఆ పింక్ ప్లాంట్ అది మొక్క మాత్రం పోయినట్టే అక్కడే ఉండిపోయింది అది. ఆ ఇంటి నుంచి షిఫ్ట్ అవుతున్నప్పుడు. ఈ మొక్క మాత్రము ఇంకా ఇది ఈ సీజన్‌లో పెట్టుకొని ఇట్లా వాలిపోయినట్టుగా ఉన్నా కానీ మనకి ఇట్లా కట్టేసుకొని పెట్టుకోవచ్చు. మొక్క ఏదన్నా ఎక్స్ట్రా ఇట్లా పడిపోతున్నట్టుగా ఉంటుంది అంటే మనం దానికి వాటర్ పోయడము మంచిగా మట్టి డ్రైనేజ్ అంటే కొంచెం శాండ్ ఎక్కువ వేయాలి. వేసుకొని పెట్టుకుంటే ఈజీగా పెంచుకోవచ్చు ఇది. ఆ మొక్క మాత్రం అసలు చనిపోదు. మొండి మొక్క అని చెప్పొచ్చు. నేనైతే ఇప్పుడు వర్మి కంపోస్ట్ వేస్తున్నాను దీనికి. రిపోర్ట్ చేసుకుంటున్నాను. ఇది కొంచెం నీమ్ పౌడరు ఎవ్రీ 3 మంత్స్ 6 మంత్స్కి ఒకసారి వేసుకున్నా సరిపోతుంది ఇది. పెద్దగా కేర్ అది ఏం అవసరం లేదు. కానీ వెలుతురు మాత్రం ఉండాలి. కొంచెం సన్ రైజ్ పడ్డా కానీ కలర్ వేరియేషన్ బాగా వస్తుంది దీనికి. ఇది నేను ఇక్కడ వచ్చిన తర్వాత కొన్న మొక్క. దీన్ని ప్రాపగేట్ చేసుకున్నాను 2 పాట్స్‌లోకి. దీంట్లో ఒక దాంట్లో పెట్టుకున్నాను. ఇంకొక దాంట్లో కూడా ప్రాపగేట్ చేసుకున్నాను. కానీ ఎప్పుడు నేను ఇండోర్‌గానైతే పెట్టలేదు. దీన్ని ఎప్పుడైనా బయట అంటే డైరెక్ట్ సన్‌లైట్ కూడా ఎప్పుడు లేదు ఇది. మాకు సన్ రావడమే తక్కువ కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ సన్ రైజ్ లేని దగ్గర పెట్టినాను ఇవి. నేను ఆర్నమెంటల్ ప్లాంట్స్ అన్నీ అట్లాగే పెట్టుకుంటాను. జస్ట్ వెలుతురున్న దిక్కే ఉంటాయి అన్నీ. ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ కెలాడియన్ మొక్క ఆల్రెడీ నేను ఇంకో వీడియో చేసినాను. ఇప్పుడు ఇది రిపోర్ట్ చేసుకుంటున్నాను అనేసి ఇది పెట్టాను. ఇంక ఈరోజు వచ్చేసి నేను ఇది వాటర్ మెలన్ యాక్చువల్గా మా చెల్లెల వాళ్ళకి అంటే వాళ్ళు కొత్త ఇల్లు తీసుకున్నారు. ప్లేస్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళకి గ్రౌండ్లో అనేసి నేను ఇది వాళ్ళ గురించి అని పెట్టినాను. పెడితే అది వాళ్ళకి ఇంకా రెడీ కాలేదు. సరే ఇంకా ఇది తీసి నేనైనా పాట్లో పెడదాము అన్నట్టుగా నేను ఇది ఇందులో పెట్టేసుకున్నాను ఈ పాట్లో. అయితే ఇందులో నేను ఎప్సమ్ సాల్ట్, వర్మి కంపోస్ట్, నీమ్ పౌడర్, నార్మల్ గార్డెన్ అంటే కిచెన్ గార్డెన్ సాయిల్ ఉండింది. ఆ 4 మిక్స్ చేసేసి దీంట్లో వేసేసి పెట్టినాను. ఇంక ఈ చిన్న పాట్లో ఏమొస్తుందో ఎండ ఉన్న దిక్కు పెట్టుకోవాలి. చూస్తాను ఇది ఎట్లా వస్తుందో చూడాలి. ఇంకా ఇది దాని గురించి అని నేను ఈ పాట్ తీసి పెట్టుకున్నాను. వేరే పాట్ లేదనేసి ఇప్పుడు ఆ కెలాడియం మొక్క తీసి అందులో పెట్టి అది ఇందులో పెట్టుకున్నాను. ఇంక ఇదేమో స్నేక్ ప్లాంట్ నేను ఇది వాష్రూమ్లోనే పెడతాను. కంటిన్యూస్గా ఒక 2-3 మంత్స్ నుంచి అందులోనే ఉంది. అయితే ఈ మొక్క ఏదో వచ్చింది ఇది. నాకైతే ఈ తీగ జాతులలో మొక్కను కొంచెం గుర్తించడం కష్టం. మాది నార్మల్ ఎటువంటి మొక్క తెలియదు. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇది వస్తుంటే అట్లాగే పెట్టాను ఒక 1 వీక్ వరకు. పెరుగుతూ ఉంటే ఇంకా తీయడం ఎందుకులే అని తీసుకొచ్చి ఇప్పుడు బయట పెడుతున్నాను ఎండలో. చూడాలి ఎట్లా ఉంటుందో. ఇంక ఇది రిపోర్ట్ చేసుకున్నానండి ఇది. ఓకే అండి. థ్యాంక్ యూ.